ఫోటో రెడీ. గత వారం రోజులుగా మీడియాలో కొంతమంది వ్యక్తులు మున్నూరు కాపు కులాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకులంటూ విష ప్రచారం చేస్తున్నారు. మున్నూరు కాపులు అనేది ఒక కులమంతా బలంగా ఉండి మన కులంలో ఉన్న సంఘ సభ్యులకు కానీ కుల సభ్యులకు కానీ ఎవరికైనా ఎలాంటి అవసరాలు వచ్చినా ఏదొచ్చినా కుల పెద్దలు అనే వాళ్ళు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వంతో చర్చలు జరిపి చర్చించి కులానికి సంబంధించిన అవసరాలు తీర్చాలే కానీ కులం అనేది కులంనే ఉంటుంది. ఒక కులంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు. బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, మిగతా పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకటే పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లాగా ఇదేదో రాజకీయ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీని మేము కూలగొడతాం, ప్రభుత్వాన్ని పడగొడతాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులకు ద్రోహం చేస్తుందని మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ముందుగా నువ్వు మున్నూరు కాపు కులం నుంచి మాట్లాడుతున్నావా, నువ్వు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావా, ముందు నువ్వు అది గుర్తుంచుకోవాలి. రాజకీయ పార్టీ ప్రతినిధిగా మాట్లాడాలనుకుంటే నీ కులం పేరు చెప్పుకోకుండా నేను పలాని పార్టీ నుంచి మాట్లాడుతున్నా, ఈ పార్టీ గురించి నేను మాట్లాడుతున్నా కనుక నువ్వు ప్రతిపక్షంలో ఉంటావా, అధికారంలో పార్టీని విమర్శించాలంటే ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించాలి. కానీ కులం పేరు చెప్పుకొని నేను రాష్ట్ర నాయకుడు అని చెప్పి మున్నూరు కాపులంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అంటే ఎందుకు వ్యతిరేకమవుతారు, దేనికోసం వ్యతిరేకమవుతారు? నిన్న లేదు మొన్ననే అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ పాస్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మున్నూరు కాపుల సంఖ్య 40 లక్షలు ఉంటుంది, 50 లక్షలు ఉంటుంది అనేది మీరు ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, సంతోషం, 40 లక్షలు 50 లక్షలు ఉంటే కూడా సంతోషమే. కానీ మేము కూడా మా సంఖ్యను తగ్గించి చెప్పాలనుకోవడం లేదు. కానీ 42% రిజర్వేషన్లో బీసీలలో మున్నూరు కాపులు కూడా ఉన్నారన్న సంగతి మర్చిపోయారు మీరు. 42% రిజర్వేషన్లో 60 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టయితే ఆ బీసీ రిజర్వేషన్లో 42%లో మున్నూరు కాపుల వాటానే ఎక్కువ ఉంటుందనే సంగతి మీ లాజిక్ మర్చిపోయి మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పార్లమెంట్కి పంపించినారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు మున్నూరు కాపు కులం తరఫున మేము అందరం బీసీలుగా మేము ఎంతో గర్విస్తున్నాం, సంతోషపడుతున్నాం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాంటిది పార్లమెంట్కు బిల్లు పంపించినాక మేము మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మా బీసీ బిల్లును మీరు తొందరగా ఆమోదించి మా బీసీలకు న్యాయం చేయండి అని మేము మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక విధానం. కులం తరఫున మనకు కులానికి కానీ బీసీలకు కానీ న్యాయం చేయాలంటే మనం ఈ విధంగా ప్రభుత్వాల దగ్గర ఉండి పని చేయించుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు అన్యాయం చేసినట్టు ఎందుకు అన్యాయం చేసింది? మున్నూరు కాపులల్లో రైతులు ఉన్నారా లేదా, రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా, ఒకటి. రెండవది, మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించింది. గత 10 సంవత్సరాలలో కుల పెద్దలు అందరూ పోయినారు, ప్రయత్నాలు చేశారు, ఏదో చేశారు, ఎన్ని రకాల వాళ్ళెమ్మడా వీళ్ళెమ్మడా నాయకులు ఎమ్మడా తిరిగినారు. కానీ కార్పొరేషన్ మాత్రం సాధించలేకపోయారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఈ ప్రభుత్వం రాగానే మనకు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత నిధుల కొరత వలన దేని వలన సమయస్ఫూర్తి వలన ఇంకా పూర్తి స్థాయిలో దానికి విధి విధానాలు కానీ నిధులు కానీ కేటాయించలేదంటే ఇక ఉన్నది కొంత 15 నెలలు అవుతుంది కదా, మనం ప్రభుత్వం వెంబడబడదాం, మనకు కావాల్సిన హక్కులను సాధించుకుందాం. అలా వెళ్ళి మనం ఒక కులంగా బలంగా వెళ్ళి మన హక్కుల కోసం మా దగ్గర పోయి పోరాటం చేయాలి, అభ్యర్థించాలి, లేదా విన్నవించుకోవాలి. కానీ మేము పడగొడతాం, మీకు పార్టీని కూడగొడతాం అంటే మనకు ప్రభుత్వం నిధులిస్తారు అంటే నువ్వు మున్నూరు కాపులను ఏం చేయదలుచుకున్నావు? ఇట్లా మాట్లాడే నాయకులు అంటే మున్నూరు కాపులని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏ అవసరాలు పడ్డా కానీ ప్రభుత్వం దరిదాపులోకి పోకుండా చేద్దామని ఇట్లా అనుకుంటున్నారు. కులం పేరు చెప్పుకొని కులంలో ఉన్న సభ్యులకు కానీ కుల పెద్దలకు కానీ కుల సోదరులకు కానీ ఎలాంటి అవకాశం లేకుండా దారులు మూసేలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు ఒకసారి ఆలోచించండి. మున్నూరు కాపు కులాలకు గర్జన అని పెట్టి సింహ గర్జన అని పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద గర్జన చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నాం అంటే ప్రతిపక్షాల మీద గర్జన పెట్టండి. మున్నూరు కాపుల గర్జన ఎందుకు పెడుతున్నారు? ఒక పార్టీ మీద గర్జన పెట్టేది ఉంటే రాజకీయ పార్టీగా గర్జన పెట్టండి. మున్నూరు కాపులంతా ఐక్యత ఉన్నాం, మేము ఇంతమంది బలంగా ఉన్నామని చాటుకోవాలంటే మున్నూరు కాపులంతా ఒకటే. మాకు కావాల్సింది మేము ప్రభుత్వానికి నివేదించుకుంటాం, మాకు రావాల్సిన పోరాటం ఇది, మా అభ్యర్థన ఇది, మేము ఇంతమంది మేము మా బలం చాటుకుంటాం. అన్ని పార్టీలు కులంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చి అందరు కలిపి చేస్తే అదొక పోరాటం అయితే గర్జన అవుతుంది. కానీ ఒక పార్టీ మీద మేము మీ కాంగ్రెస్ పార్టీ అంత చూస్తాం, మా ఓట్లు కూడగొట్టుకున్నారు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతుంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని రాజకీయ పార్టీ తరఫున మీరు ఆ పోరాటం చేయాలి. కానీ ఒక కులాన్ని మొత్తం ఏదో ఒక కొన్ని పార్టీలకు ఆపాదించి
మిగతా కులంలో ఉన్న ఏ నాయకులు కానీ సభ్యులు కానీ ఇతర పార్టీలలో కానీ ఏ రకంగా రాజకీయంగా ఎదగకుండా చేసే ప్రయత్నం ఇది మంచిది కాదు మీకు ఎప్పటికి కూడా. ఇది ఇంతే కాకుండా మున్నూరు కాపు కార్పొరేషన్ మేము ఇంతకుముందు మన హైదరాబాద్లో మున్నూరు కాపు కులానికి 5 ఎకరాల స్థలం కేటాయించిందని గత ప్రభుత్వం కేటాయించిందని సంతోషంగా చెప్పినప్పుడు మేమందరం సంతోషపడ్డాం. 10 సంవత్సరాలు దాని వెంబడ పోరాటం చేసినారు మీరు. 10 సంవత్సరాలు పోరాటం చేసి ఆ భవనాన్ని నిర్మిస్తామని రంగురంగుల బిల్డింగులు మాకు అన్నింటిలో పెద్ద ఊహా చిత్రాలు 3D చిత్రాలు చూపించారు. ఆ బిల్డింగ్ని ఏం చేశారు మీరు ఇప్పటివరకు? అక్కడ ఉన్న ఒక కంకర రాయిని తొలగించగలిగారు ఈ 10 సంవత్సరాలలో. అక్కడ ఉన్నది మీరు ఏమీ చేయలేక, మీరు సాధించింది ఏం లేక, ఏ ప్రజలకు ఏమీ చేయలేకుండా ఉండి, కులానికి ఏం చేయలేకుండా ఉండి, ఏదో నీ రాజకీయ స్వార్థం కోసం నేనేదో పార్టీలు ఎదగాలి, నాకు రాజకీయ పార్టీలు ఈ విధంగా ఒక పార్టీని దూషించినట్టయితే నాకు ఏదో పదవిస్తున్న ఆశతోటి మీరు ఈ విధంగా ప్రజలు మున్నూరు కాపు కులానికి అన్యాయం చేయడం ఎంతవరకు న్యాయం? ఇది మీరు తెలుసుకొని ముందు రాబో రోజులలో కూడా మీరు వచ్చింది, మీరు గత 2-3 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. మీరు ఏం చేశారు? కులానికి ఏం చేశారు? ఎక్కడైనా మండల అధ్యక్ష స్థాయి వాళ్ళు చనిపోతే కూడా కనీసం పోయి పరామర్శించినాము. హైదరాబాద్ రండి, బెంగాళూరుకి అయితే వెళ్ళామండి. నీకు ఎక్కడ ఏ రూపాయి ఖర్చు తగలకుండా అందరిని నీ దగ్గరికి పిలుచుకొని అందరి కుల సోదరులతో అందరితో ఖర్చులు పెట్టించి వారికి వచ్చినాక తీరా సాధించింది ఏముందంటే ఏముంటుంది? కులంలో ఎక్కడైనా హరిబాబులు చనిపోతే సహాయం చేసిన చరిత్ర కానీ, లేకపోతే మండలాల కొట్టి గ్రామాల కొట్టి తిరిగి ఎక్కడైనా ఏ కుల బాంధవులు చనిపోయినట్టయితే మీరు అక్కడికి ఏ విధమైన సహాయం చేసింది ఉంటే మీరు చెప్పండి. చెప్తే మాకు తెలుస్తుంది. ఆ విధంగా మేము కూడా మంచిగా చేస్తున్నాము. కేవలం మీరు ఒక రాజకీయ పార్టీగా ఎదగాలనుకుంటున్నావా, నీకు ఏదైనా పదవులు కావాలనుకుంటున్నావా, పత్రికాముఖంగా చెప్పు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే కార్పొరేషన్ చైర్మన్ పదవి. కార్పొరేషన్ చైర్మన్ పదవి అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుంది. నీకెందుకు వస్తుంది? అది నువ్వు ముందు గుర్తుంచుకోవాలి. నాకు కార్పొరేషన్ పదవి ఇవ్వలేదని అక్కస్తోటి కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ నిలబెడతాం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా గర్జన చేస్తున్నాం అంటే ఇది ఎంతవరకు సభ? కులానికి సపోర్ట్గా గర్జన చేసి దాని కుల బాంధవులు హర్షిస్తారు అంతే తప్ప. కానీ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా నువ్వు గర్జన పెట్టి సాధించలేదు. మన కుల బాంధవులు ఇంకెంతో మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళకి దారులు మూసుకుంటే చేస్తావా? నీకే నాకు రాలేదు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని ఆలోచించి ఇంకా మిగతా మున్నూరు కాపు కుల బాంధవులు ఇంకా వేరే అధికార పార్టీ ఉన్న వారు కార్పొరేషన్ పదవి కూడా చేద్దామని ఏమన్నా ఆలోచన. కార్పొరేషన్ పదవి అనేది ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు దానికి సంబంధించిన పదవి ఇస్తారు, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. నీకు రాలేదని అక్కస్తోటి పార్టీని భూస్థాపితం చేస్తామని ఎన్నిసార్లు మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. ఇక నుంచి అయినా అలాంటి మాటలు మాట్లాడకుండా కులానికి ఏం కావాలో, కులానికి ఏం చేస్తే మంచి అవుతుంది, కులానికి మంచి చేసే ఆలోచనలు ఉన్నాయి. మీ పదవీ కాలం పూర్తి అయిపోయింది, మార్చి తోటి పూర్తి అయిపోయింది. మళ్ళీ నేను రాష్ట్ర అధ్యక్షుని చెప్పుకుంటాను, వేరున్నది పదవి కాలం. నీ పదవి కాలం పూర్తి అయిపోయింది. నువ్వు ఎవరి పడితే వాళ్ళకి అడిగించినా ఎక్కడికైనా ఎవరైనా ఎదురుగా మాట్లాడగానే వాళ్ళకి ఒక పేపర్ తీసి నీకు ఒక పదవి ఇస్తున్నా చెప్పి రాసిస్తాను. అది మన ఇంట్లో మన సొంత రాసిస్తాను. కులం నుంచి, కుల సంఘాల నుంచి, కుల సోదరుల నుంచి ఎన్నిక కావాలన్నా, ఏది కావాలన్నా, ఏ పదవి కావాలన్నా అలాంటి పదవులు చూడు నీకు అలవాటే లేదు. నువ్వు కూర్చుండి నీ ఇష్టం ముందు రాసించుకుంటూ పోతుంది. ఓకే, నీ పదవి కాలం అయిపోయింది, నువ్వు రాసించడంలో పదవి కాలం కూడా అయిపోయింది. మళ్ళీ నువ్వు ఇంకెందుకు నేనే రాష్ట్ర అధ్యక్షుని చెప్పుకొని తింటున్నావు? అలాంటి అన్ని పనిచేసి నువ్వు ఒకవేళ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న కుల సోదరులకు అందరికీ మీరు సేవ చేయాలనుకుంటే మళ్ళీ రండి, ప్రజల దగ్గర రండి, కుల సోదరుల దగ్గర రండి. వాళ్ళ అభిమానం చూరగొనండి. వాళ్ళ అభిమానం చూరగొని అప్పుడు నువ్వు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికగా మన రాష్ట్రంలోని కుల సోదరులు సేవ చేయాలి. ఇలాంటి తప్పుడు ఆరోపణలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఎవరినో దృష్టిలో పెట్టుకుని నాకు ఏదో రాలేదని చెప్పి నాకు రాంది ఇంకెవరికి దక్కద్దనే అక్కస్తోటి మాట్లాడి మన రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపు సోదరులకు మీరు అన్యాయం చేయకూడదని ఈ విధంగా మీకు తెలియజేసుకుంటూ జై మున్నూరు కాపు.